సంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఫలిస్తోంది. విద్యుత్ కొరతను అధిగమించే కసరత్తులో భాగంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించే ప్రయోగానికి విశేష స్పందన కనిపిస్తోంది. తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఇప్పటి వరకు నెట్ మీటరింగ్ కోరుతూ 497 దరఖాస్తులు వచ్చాయి. దీంతో సౌర విద్యుత్ ఉత్పత్తి దాదాపు 1 మెగావాట్కు చేరుకుందని డిస్కమ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నెట్ మీటరింగ్ కు దరఖాస్తు చేసుకున్న అందరూ కలిపి సోలార్ ప్యానెళ్ల ద్వారా 1 గంట పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తే 1000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధానంలో రోజుకు కనీసం 6 గంటల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 6000 యూనిట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి రానుంది. గృహాలు, భవనాలు, బహుళ అంతస్తుల సముదాయాలతో పాటు ప్రధానంగా విద్యా సంస్థల యాజమాన్యాలు సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేందుకు చొరవ చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే అత్యధికంగా నెట్ మీటరింగ్ కు దరఖాస్తులొచ్చాయి. ఇంటి పైకప్పు, భవనాలపై అమర్చుకునే సోలార్ యూనిట్కు కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభుత్వం మరో 20% రాయితీ ఇస్తున్నాయి. ఈ లెక్కన దాదాపు సగం ధరకే సౌర విద్యుత్ యూనిట్ వినియోగదారులకు అందుతుంది. నెట్ మీటరింగ్ ద్వారా యూనిట్లలో ఉత్పత్తి అయిన విద్యుత్తును సొంత అవసరాలకు వాడుకోవడంతో పాటు అవసరం లేని సమయంలో ఒక్కో యూనిట్ను ₹3.38 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించే వీలుంది. ప్రస్తుతం హైదరాబాద్లో 3 కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్ ప్యానెళ్లను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. మార్కెట్లో కిలోవాట్ సామర్థ్యమున్న సోలార్ ప్యానెల్ 1.30 లక్షలు, 3kV ప్యానెల్ 3 లక్షలకు లభ్యమవుతోంది. ఈ 3kV యూనిట్కు కేంద్రం 72,000, రాష్ట్ర ప్రభుత్వం 60,000 సబ్సిడీ ఇస్తున్నాయి. ఈ లెక్కన మిగతా 1,78,000 చెల్లించి 3kV ప్యానెల్ను కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పుపై యూనిట్ను అమర్చుకుంటే రోజుకు సగటున 12 నుంచి 15 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.